ఏదైనా చట్ట ప్రకారం మాసాయిపేట గ్రామంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ శ్రీనివాస్ గౌడ్ ఈయనకు సంబంధించిన ఈ కళ్ళు దుకాణం దగ్గర జరిగిన ఈ గొడవలో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఆ గొడవలో చనిపోయిన వ్యక్తి పేరు గుడ్డి దశరథ, ఈ మాసాయిపేట గ్రామస్తుడు. ఇక్కడ ఆయన కళ్ళు తాగడానికి ఇక్కడికి వచ్చిన క్రమంలో వడ్డెన నగేష్ అనే వ్యక్తి తనకు కళ్ళు ఉద్దరికి ఇవ్వట్లేదని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కౌంటర్ మీద ఉన్న ఆమెతో గొడవ పెట్టుకొని ఆ గొడవలో కళ్ళు సీసాలు పగలగొట్టడంతో ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి అనడంతో ఆ చిన్న కారణాన్ని దృష్టిలో పెట్టేసుకొని ఉద్దేశపూర్వకంగా ఈ నగేష్తో పాటు ఆయనకు సంబంధించిన వడ్డెర శ్రీకాంత్, వడ్డెర దుర్గాస్వామి, వడ్డెర సందీప్ అనే వ్యక్తులు ఆయనని దశరథ్ని బాగా తీవ్రంగా కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో అక్కడున్న సాక్షులు కొంతమంది వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళను కాపాడని ఇచ్చే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని కూడా నెట్టిపడేసి ఆ క్రమంలో ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక పెద్ద గ్రనైట్ రాయిడ్ తోటి తల మీద బలంగా మోదడంతో అక్కడికక్కడే ఆయన తీవ్ర రక్తస్రావం అయిపోయి అక్కడనే ఆయన స్పృహ తప్పి పడిపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తర్వాత సాక్షులు అందరూ అంబులెన్స్ పిలిపించి తూప్రాన్ హాస్పిటల్కి వెళ్ళిపోవడం అది పంపించడం జరిగింది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు అప్పటికే చనిపోయాడని చెప్పేసి వాళ్ళు నిర్ధారించినారు. ఈ విషయంలో మాకు ఈరోజు మార్నింగ్ ఎవరైతే చనిపోయిన వ్యక్తి దశరథ వాళ్ళ తమ్ముడు సిద్ధి రమేష్ అని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ను బేస్ చేసుకొని మర్డర్ తర్వాత SC/ST దీంట్లో మేము అంటే కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సో ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు పూర్తి క్షుణ్ణంగా విచారణ జరిపి సాక్ష్యాలను అంతా కూడా విచారణ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులందరినీ కూడా దీంట్లో మేము వాళ్ళను రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. బాధితులకి అంటే పూర్తి స్థాయిలో చట్టపరమైన రక్షణ తర్వాత చట్టపరంగా పూర్తి న్యాయము చేసేలాగా మేము అంటే పోలీసులము మేము పూర్తిగా వారికి రకంగా మేము హామీ ఇస్తున్నాము. దీంట్లో ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చూస్తాము.